జమ్మికుంట మండలంలో దళిత బంధు రాలేదని ఈ రోజు 12 గంటలకు దళితులు ఏకమై సాయి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతూ దళిత కుటుంబాలకు గత ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల సమయంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితులైన నిరుపేదలకు రానందున ఈ రోజు సాయి గార్డెన్స్ జమ్మికుంట నందు శాంతియుత వాతావరణంలో 3000 దళిత కుటుంబాలు సామూహిక చర్చలు జరుపుకోవడం జరిగింది. 4900 మందికి 10 లక్షలకు గాను మొదటి విడతగా 5 లక్షల గత ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. మిగతా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మారిన ఎడల డబ్బులు బ్యాంకులలో జమ చేయడం లేదని నిరుపేదలైన దళితులు మనస్తాపంతో గత వారం ఒక మహిళ మరియు ఒక పురుషుడు ఆత్మహత్య యత్నించడం జరిగింది. మిగతా 5 లక్షల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. లేని ఎడల రాబోయే పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తామని దళితులు ఓట్లు వేయమని శపథం చేయడం జరుగుతుంది. మొదటి విధిగా మీకు 5 లక్షల రూపాయలు మేము సమకూరుస్తాం. మీరు షాపు పెట్టుకున్నారా లేదా చూసిన తర్వాతనే అది ఎంక్వైరీ చేయడానికి ఆడిటర్లు కానీ కస్టమర్ ఆఫీసర్లు కానీ మీరు పెట్టుకున్న యూనిట్ దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చి మీరు పెట్టుకున్న యూనిట్ ఫోటో తీసుకొని దాన్ని ఆన్లైన్లో చేసిన తర్వాత మీకు 2వ విడత మంజూరు చేయడం జరుగుతుందని మనకు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ 14 మంది యూనిట్లు పెట్టుకొని 2 సంవత్సరాలు